బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు మేడిగడ్డకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వివరించనున్న నేతలు. 1వ తేదీని జీతాలు ఇస్తామన్న హామీ ఏమైంది? కాంగ్రెస్ సర్కారు మాట తప్పిందన్న హరీష్ రావు. పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం. నేడు కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం. ఇవాళ ఇంటర్స్ 2వ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష సెట్ ఏని ఎంపిక చేసిన అధికారులు. ఢిల్లీ శివార్లలో 17వ రోజుకు చేరిన రైతుల ఆందోళన. ఇవాళ్టితో ముగియనున్న కేంద్రానికి ఇచ్చిన గడువు. మధ్యప్రదేశ్ దిండోరీలో ఘోర రోడ్డు ప్రమాదం. 14 మంది దుర్మరణం, 20 మందికి గాయాలు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దిండోరీలో ఓ పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను షాపూరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించారు. కాగా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరీలో ఓ పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను షాపూరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించారు. కాగా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. డిమాండ్ల సాధనకై ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు 17వ రోజుకు చేరాయి. ఖనౌరీ, శంభు సరిహద్దులో నిరసనలు తెలుపుతున్న రైతులు కేంద్రానికి ఇచ్చిన డెడ్ లైన్ ఇవాళ్టితో ముగియనుంది. కేంద్రం తమ సమస్యలను పరిష్కరించుకుంటే సాయంత్రం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు కర్షక నేతలు. మరోవైపు పోలీసుల తూటాలకు బలైన శుభకరణ్ సింగ్ మృతిపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 302, 114 కింద కేసులు నమోదైనట్టు సమాచారం అందిందన్నారు. ఇవాళ శుభకరణ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు అన్నదాతలు. సందేశ్ ఖాళీ హింస కేసులో ఎట్టకేలకు టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్ట్ అయ్యారు. కోల్కతా హైకోర్టు సీరియస్ అవ్వడంతో అర్ధరాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పశ్చిమ బెంగాల్ పోలీసులు. మహిళలపై వేధింపులు, భూ కబ్జాల కేసులో ప్రధాన నిందితుడైన షాజహాన్ కోసం 55 రోజులుగా గాలిస్తున్నారు పోలీసులు. అయితే పోలీసులతో పాటు ఈడీ, సిబిఐ సైతం షేక్ను అరెస్టు చేయొచ్చన్న కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో షాజహాన్ను అరెస్టు చేసి బసిర్హాట్కు తరలించారు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటల తరువాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల ఖరారుపై ఫోకస్ చేసింది బీజేపీ. ఈసీ షెడ్యూల్స్కు ముందే లోక్సభ ఎన్నికల గెలుపు గుర్రాల పేర్లను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఆశావహుల వడపోతకై మరి కాసేపట్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఇవాళ అభ్యర్థులను ఫైనల్ చేసి రేపు తొలి జాబితాను విడుదల చేయనుంది. ఈ ఫస్ట్ లిస్టులో ప్రధాని మోదీతో పాటు అమిత్ షాతో పాటు 100 నుంచి 120 మంది పేర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. రెండు 2029 నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు వేగంగా పావులు కదుపుతోంది కేంద్రం. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించే పనిలో పడింది. రాజ్యాంగంలో ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే కొత్త చాప్టర్ చేర్చేందుకు యోచిస్తోంది. 2029 మే జూన్ మధ్య కాలంలో ఎన్నికలు నిర్వహించేలా లా కమిషన్ సిఫార్సు చేయనున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయంటున్నాయి సంబంధిత వర్గాలు. కాగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై అధ్యయనం చేసేందుకు ఇటీవల మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కేంద్రం ప్రత్యేక కమిటీని కూడా వేసింది. వాల్ట్ డిస్నీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య భారీ డీల్ కుదిరింది. దేశంలో తమ మీడియా కార్యక్రమాలను ఏకం చేస్తున్నట్లు ప్రకటించాయి ఇరు సంస్థలు. ఈ మేరకు 70,352 కోట్లతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే నీతా అంబానీ సారథ్యం వహించే ఈ కొత్త కంపెనీలో రిలయన్స్, దాని అనుబంధ సంస్థలకే మెజారిటీ వాటా దక్కనున్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ వాటా 63.16% ఉంటే డిస్నీ 36.84%తో సరిపెట్టుకోనుంది. కాగా జీ, సోనీ 80,000 కోట్ల డీల్ విఫలమైన నేపథ్యంలో రిలయన్స్ సిడ్నీ డీల్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ను జారీ చేయనుంది. వీటిల్లో గత కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయనుంది. గ్రూప్ 1 తరహాలోనే పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త పోస్టులను కలుపుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత డిఎస్సికి 1,77,000 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించుకోగా అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మే నెలలో డిఎస్సి రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉంది. పదుల సంఖ్యలో రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాలువలు, వందల కిలోమీటర్ల సొరంగాలు, పదుల సంఖ్యలో పంప్ హౌస్లు, వీటన్నింటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనే విషం చిమ్ముతోంది కాంగ్రెస్ సర్కార్. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టుపై బురద జల్లే కుట్ర చేస్తోంది. మేడిగడ్డ బరాజు పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తంగా ప్రాజెక్టుని మూలన పడేసే కుట్రను అమలు చేస్తోంది. దీంతో ఈ కుట్రలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. రేపు చేపట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమంతో ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా ఏం జరిగింది? ఏ మేరకు నష్టం వాటిల్లింది? ఏం జరుగుతోంది? ప్రాజెక్టు పనికిరాదా? లక్షల కోట్లు వృధాయేనా? ప్రాజెక్టును పునరుద్ధరించొచ్చా? ఇవి యావత్ తెలంగాణ సమాజం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ప్రచారంలో వాస్తవమెంత, తక్షణ కర్తవ్యమేంటి అనే వాటిపై చర్చించాలనేది తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా గత 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అపోహలు, అసత్య ప్రచారాలు. సరిగ్గా అలాంటి తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ నిర్ణయంపై విశ్రాంత ఇంజనీర్లు, తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుపై నిజ నిర్ధారణ జరగాలని, వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టును పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. కాళేశ్వరం
ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో 7వ బ్లాక్లోని 20వ నెంబర్ పిల్లరు గత అక్టోబర్లో కుంగుబాటుకు గురవ్వడంతో మొత్తం ప్రాజెక్టుపైనే అనుమానాలు రేకెత్తే విధంగా ప్రచారం కొనసాగుతోంది. కుంగుబాటునకు కారణాలను అన్వేషించకుండా, పూర్తి స్థాయి విచారణ చేపట్టకుండా, అవి పూర్తయి నివేదికలు రాకముందే ఒకవైపు ఎన్డీఎస్ఏ, మరోవైపు విజిలెన్స్ బృందం ప్రాజెక్టుపై పుకార్లకు ఊతమిచ్చేలా నివేదికలను విడుదల చేస్తున్నాయి. వాటిని సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే తరహా ప్రచారానికి తెరలేపింది. తొలుత రాష్ట్ర మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒకసారి, ఆ తర్వాత మరోసారి మంత్రులు, కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేల బృందంతో ప్రాజెక్టును విజిట్ చేశారు. మళ్లీ అవే ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలను బయట పెట్టారు తప్ప ప్రాజెక్టు ఘటనకు సంబంధించి ప్రస్తుతం చేపట్టాల్సిన పనుల గురించి ఏ వివరాలు వెల్లడించలేదు. 20వ పిల్లర్ ఫోటోలను మీడియాకు విడుదల చేస్తూ సమాజాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రాజెక్ట్ అనేది ప్రజల ఆస్తి. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది, గోదావరి జలాలను మళ్లించింది, తద్వారా చివరి మడి వరకు తడింది, పంటలు పండింది వాస్తవం. ఇప్పుడు అలాంటి భారీ ప్రాజెక్టులలో ఒక భాగమైన బరాజులో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టునే బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవంగా ప్రాజెక్టులో జరిగిందేంటి, కుంగుబాటుకు కారణాలేమిటి, తక్షణం చేపట్టాల్సిన నివారణ చర్యలేమిటి, శాశ్వత పరిష్కార మార్గాలేమిటి, ప్రాజెక్టును తిరిగి ఎలా వినియోగంలోకి తీసుకొస్తారు అనే అంశాలపై చర్చ కొనసాగుతుంది. ఆయా అంశాలపై రాజకీయాలకు అతీతంగా రైతాంగం, సమాజ సంక్షేమం దృష్ట్యా నిజ నిర్ధారణ కొనసాగాలని తెలంగాణ మేధావి వర్గం, పౌర, ప్రజా సంఘాలు, ఇంజనీరింగ్ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడం పట్ల అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం రేపు మేడిగడ్డను సందర్శించనుంది. ఈ బృందం ఉదయమే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరనుంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు మేడిగడ్డకు తరలి వెళ్లనున్నారు. దాదాపు 150 నుంచి 200 మంది వరకు బృందంలో ఉంటారని అంచనా. మీడియా ప్రతినిధులు, నిపుణులను తీసుకెళ్లనున్నారు. మేడిగడ్డ బరాజుపై ప్రభుత్వం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నల్గొండ సభలో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, ప్రాజెక్టు పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం నిర్ణయించింది. దీనిపై రేపు ప్రత్యేకంగా సమావేశంపై చర్చించనుంది. ఉపాధి హామీ ఉద్యోగుల వేతనాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. 3 నెలలుగా జీతాలు రాక వేలాది మంది పస్తులుంటున్నారు. రేవంత్ సర్కార్ సకాలంలో వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. కుటుంబ పోషణ భారంగా మారిందని, సకాలంలో జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పాలనలో వేతనాలు రాక ఉపాధి హామీ ఉద్యోగులు పస్తులుంటున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో అన్ని విభాగాలకు చెందిన 12,660 మందికి పనిచేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీళ్లకు వేతనాలే ఇవ్వలేదు. మార్చి నెల కూడా రానే వచ్చింది. ఇది కలుపుకుంటే 4 నెలల జీతాలు పెండింగ్ లో ఉంటాయి. వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో అన్ని విభాగాలకు చెందిన 12,660 మంది పనిచేస్తున్నారు. 3,974 మందిలో ఏపీఓలు 392 మంది, ఈసీలు 289, సిఓ ఏఏలు 870 మంది, టీఏలు 2020 మంది, అడిషనల్ డిఆర్పీలు 8 మంది, సిడిసిఎల్ఆర్లు 17 మంది, సివిల్ జేఈలు 60 మంది, ప్లాంటేషన్ సూపర్వైజర్స్ 26 మంది,
పీఓలు 23 మంది, ఇతర విభాగాలకు చెందిన వారు 261 మంది ఉన్నారు. అయితే 2023 డిసెంబర్లో 10,632 మందికి, ఇందులో టెక్నికల్ అసిస్టెంట్లు 2,028 మందికి మొన్నటి శనివారం రోజున జీతాలు వేసింది. మిగిలిన 10,430 మంది జీతాలు పెండింగ్ లోనే ఉన్నాయి. అటు 2024 జనవరి, ఫిబ్రవరిలో 12,660 మందికి జీతాలు ఇవ్వలేదు. ఇటు మార్చి నెల రానే వచ్చింది. ఈ నెల కలిపితే 4 నెలల జీతాలు పెండింగ్ లోనే ఉన్నట్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఆలస్యమైన ఏ నెల జీతం ఆ నెల వేసిందని ఉద్యోగులు అంటున్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ 3 నెలలుగా వేతనాలు వేయకపోవడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు. ప్రతి నెల ఉపాధి హామీ ఉద్యోగుల జీతాలు, ఇతర అవసరాలకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఏ నెలకు ఆ నెల సరిపడా బడ్జెట్ ను కేంద్రం కేటాయిస్తుంది. కానీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా పస్తులుంచింది. రేవంత్ సర్కార్ సకాలంలో వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే వేతనాలు తెచ్చిన అప్పులకు వడ్డీలకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వాలని ఉపాధి హామీ ఉద్యోగులు కోరుతున్నారు.